మీనరాశి మీనరాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని మనము పరిశీలన చేసుకున్నట్టయితే రెండు గ్రహాల యొక్క ఉనికి వీరికి బాగుంది అని చెప్పచ్చు. అయితే చెప్పదగ్గ సూచన ఏంటంటే వీరికి వ్యయస్థానంలో రవి, కుజ, బుధ, రాహు కలయికలు ఉన్నాయి. ఇప్పుడు శుక్రాచార్యుల వారు బాగున్నారు, కానీ శనిగారితో కలిసి ఉన్నారు. అంటే వెరసి 8 గ్రహాల యొక్క ఉనికి కూడా అంత బాగా లేదు అని చెప్పాలి. ఒక్క కేతువు ప్రభావమే చాలా బాగుంది అని చెప్పాలి. అయితే మీరు ఏదైనా పరిహారం చేసుకుంటూ ఉన్నప్పుడు భక్తి శ్రద్ధలతో చేసుకుంటూ ఉన్నట్లయితే చాలా వరకు ఈ గ్రహ దోషాలు తగ్గిపోతాయి. ఏదో మొక్కుబడిగా చేసుకోవడం కాకుండా శ్రద్ధతో చేయండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే గురువుగారి యొక్క రాశి మీనరాశి అవ్వడం చేత మీరు గురువుగారికి ఏ రకమైనటువంటి స్తోత్ర పారాయణాలు చేసినా, గురువులకి ఏదైనా సేవ చేసినా, తల్లిదండ్రులకి సహాయ సహకారాలుగా నిలబడ్డా, అండాదండాగా ఉంటున్నా, పెద్దలని గౌరవించి పెద్దలతో మమేకమై ఏదైనా వాళ్ళకి సహాయ సహకారిగా పనులు చేస్తూ వాళ్ళకి అండాదండగా ఉన్నా మీకు తొందరగా గురువు అనుగ్రహం దొరుకుతుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఇవి చెయ్యండి. ఇప్పుడు చెప్పుకున్నటువంటి విషయాలలో ఏ 2-3 అయినా పాటించండి. ఆశ్రమాలకు వెళ్ళడం, గురుసేవ చేయడం, లేదా ఆశ్రమానికి సేవ చేయడం, ఆలయానికి సేవ చేయడం,